జ్ఞానులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లుగా జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకములో నుంచి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. జ్ఞానులు ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకున్నప్పుడు వాళ్ళకి మీరు టైం పెట్టారు. ఆ అప్పు తీసుకున్నటువంటి ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు వచ్చే ముందు ఆయన వస్తే మన పరిస్థితి ఏంటి అన్న సమయంలో ఏం చెప్పాలని నువ్వు ఆలోచిస్తావా? ఆలోచించవా? మన దగ్గర రిహార్సల్ జరుగుతుంది కదా మనసులో, అయ్యగారండి అలాగండి ఇలాగండి మన రిహార్సల్ చేసుకుంటాం కదా. అది అక్కడ మనం ఉపయోగించే మన జ్ఞానం. దీనులు ఏం చేస్తారో తెలుసా? ప్రభువా నేను వాళ్ళకి మాట ఇచ్చాను ఇస్తానని, నేను ఇవ్వలేకపోయాను. ఇప్పుడు అతను వస్తే నేను ఏం సమాధానం చెప్పాలి? తప్పు నాదే, కానీ నాకు సహాయం చేయవా? నాకు ఆలోచన చెప్పవా? లేకపోతే ఆ మనిషి నాకు ఎదురుపడినప్పుడు నవ్వుతా వెళ్ళిపోయేలాగా సహాయం చేయవా? అంటే ఇది దేవుని మీద ఆధారపడే తత్వం. జ్ఞానులు అంటే ఏదో సైంటిస్టుల గురించి మాట్లాడట్లేదు. జ్ఞానంగా ఉన్నటువంటి మనిషి నాకు తెలుసు, నాకు వచ్చు, నాకు అంతా తెలుసు, ఏమన్నా చెప్తుంటే నాకు తెలుసులేరా అనేటువంటి మనిషి జ్ఞాని. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ ఈ మాటలు మీకు చెప్తున్నప్పుడు మాకు తెలుసు అని అనుకున్నప్పుడు నువ్వు జ్ఞానివి, నువ్వు దేవునికి అక్కర్లేదు. కానీ దీనుడు ఎవరంటే దేవుడు చెప్తున్న ప్రతి మాట విని సరి చేసుకున్నటువంటి మనిషి దీనుడు. కాబట్టి జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని